హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మీకు ట్రేడింగ్ వ్యూ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా యూజ్ చేయాలి, టాప్ 5 టూల్స్ గురించి తెలుసుకుందాం. మనము చాలా మంది బిగినర్స్ కి ట్రేడింగ్ వ్యూ అంటే ఏందో తెలియదు. ట్రేడింగ్ వ్యూ అనేది ఎక్కడైతే మనం క్యాండిల్ స్టిక్స్ చార్ట్ చూస్తామో దాన్నే ట్రేడింగ్ వ్యూ అన్నమాట. క్యాండిల్స్ మధ్యలో ప్రైస్ బిహేవియర్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము ట్రేడింగ్ వ్యూ చార్ట్ లోకి ఎలా వెళ్ళాలని తెలుసుకుందాం. ముందుగా మనము గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేయాలి. ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేస్తే ఇక్కడ ఎంటర్ చేస్తే ఫస్ట్ ఉంది కదండి, ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మనము గెట్ స్టార్టెడ్ అని కొడితే ఇక్కడ మనకు సైన్ అప్ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ సైన్ అప్ లో మనకు మీరు ఎలా లాగిన్ చేసుకుంటారు అనేది మీరు చూసుకోండి. గూగుల్ ద్వారా లాగిన్ చేసుకుంటారా, ఎలా లాగిన్ చేసుకుంటారా అనేది మీరు చూసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక డైరెక్ట్ నేను లాగిన్ చేసుకొని లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ట్రేడింగ్ వ్యూ అంటారండి. ముందుగా మనము ఇక్కడ టూల్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకు చాలా మటుకు టూల్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ టూల్స్ సెక్షన్. ఇవి టూల్స్ అండి. ఇవన్నీ మనము ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వేసుకోవాలనుకున్నా సరే ఇక్కడ ఆరెంజ్ అండ్ లైన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ట్రెండ్ లైన్ వేసుకోవాలంటే ఇక్కడ మనము ట్రెండ్ లైన్ కోసం ఒక లైన్ ఇలా వేసుకోవచ్చు, ట్రెండ్ లైన్ అనేది వేసుకోవచ్చు. ఇలా టూల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఫిబొనాసి అనేది మనము ట్రెండ్ ఐడియా రిట్రేస్మెంట్ గురించి యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇది స్కేల్ అనమాట. ఎంత ప్రైస్ అనేది పైకి వెళ్ళింది, ఎంత ప్రైస్ అనేది కిందికి వచ్చింది అనేది తెలుసుకోవచ్చు అనమాట దీని ద్వారా. ఇంకా లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అని ఉంటుంది. ఇది ఏంటంటే లాంగ్ పొజిషన్ అంటే పైకి ఎంత దూరం మనం ఎంత టార్గెట్ పెడుతున్నాము, ఎంత స్టాప్ లాస్ పెడుతున్నాం అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే షార్ట్ పొజిషన్ కూడా ఎంత స్టాప్ లాస్ పెడుతున్నాము, ఎంత టార్గెట్ అనేది పెడుతున్నాం అనేది ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ క్యాండిల్ స్టిక్స్ అనమాట. ఇక్కడ టూల్ సెక్షన్ అనేది అయిపోయింది. మెయిన్ అనేటివి అన్ని చెప్పేశాను మీకు. ఇక్కడ మనకు ఇవన్నీ క్యాండిల్ స్టిక్స్ అనమాట. దీంట్లో మళ్ళా మీకు ఒక క్యాండిల్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ ఉంది. ఈ క్యాండిల్ యొక్క హై ఓపెన్, హై, లో, క్లోజ్ అనేది దీని పైన అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అది మనము ఇక్కడ ఓపెన్ ఎంత అయింది, హై ఎంత ఉంది, లో ఎంత ఉంది, క్లోజ్ ఎప్పుడైంది అనేది తెలుసుకోవచ్చు అనమాట మనం. దాంతో పాటు ఇక్కడనేమో వాచ్ లిస్ట్ అనమాట. ఇదంతా వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము సిప్లా ఉంది. ఈ సిప్లా కావాలంటే డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ వాచ్ లిస్ట్ లో యాడ్ అయిపోతుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ వాచ్ లిస్ట్ లో అనేది యాడ్ అయిపోతుంది. అట్లా మనము ఇది చూసుకోవచ్చు. ఇక్కడ పైన ఏమో మనకు టైం ఫ్రేమ్స్ అనమాట. ఇవన్నీ 1 minute, 3 minutes, 5 minutes అనేటివి ఇవన్నీ టైం ఫ్రేమ్స్ అనమాట. దాంతో పాటు లైన్ చార్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదేది కావాలనేది స్టార్ మార్క్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా క్యాండిల్ స్టిక్స్, లైన్ చార్ట్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ మీకు అవే చూపిస్తుంది అనమాట. ఇక్కడనేమో ఇండికేటర్స్ సెక్షన్ అనమాట. ఇవన్నీ ఇండికేటర్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు RSI అని టైప్ చేశాను అనుకోండి. RSI అనేది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఇండికేటర్ అనేది అప్లై అవుతుంది అనమాట. చార్ట్ ఇదంతా ఇండికేటర్ సెక్షన్ అనమాట. రీప్లై ఆప్షన్ అనేది మనకు కొంచెం ప్రీమియం కడితేనే వస్తుంది. ఇది ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడనేమో మనము సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఇప్పుడు మీకు ఏ కావాలనేది దీని మీద క్లిక్ చేస్తే నిఫ్టీ అని కొట్టింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తుంది. దీంట్లో మళ్ళీ స్టాక్స్, ఫండ్స్, ఫ్యూచర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఆప్షన్స్ ఈ చార్ట్ ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఏం కావాలో మనం చూస్ చేసుకొని మనం ఎంటర్ కొడితే ఆ చార్ట్ అనేది ఇక్కడ అప్లై అయిపోతుంది. నిఫ్టీ వచ్చేసి ట్రేడింగ్ చార్ట్ అనేది ఇలా చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ కింద అనేది క్యాలెండర్ ఉంటుందంట. ఏ డేట్ కి వెళ్ళాలనేది ఇక్కడ మనము సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను January 2nd కి వెళ్ళాలనుకుంటున్నాను. గో అని కొట్టాను అనమాట. డైరెక్ట్ January 2nd ప్రైస్ అనేది ఎలా మూవ్ అయింది, క్యాండిల్స్ ఇలా ఏర్పడినాయి అనేవి మనకు తెలుస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంటాయి. ఇప్పుడు ఇవి ఇక్కడ January 2nd కి వచ్చాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ రీసెట్ చార్ట్ అని కొట్టాం అనుకోండి, డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ ఇదేంటంటే ప్లస్ పెద్ద చేసుకోవచ్చు, చిన్న చేసుకోవచ్చు, పక్క జరుపుకోవచ్చు అనమాట. చార్ట్ ఇక్కడ జరుపుకోవచ్చు, ఇక్కడ జరుపుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయినప్పుడు మనకు ఇక్కడ టైమింగ్ అనేది పడుతూ ఉంటుంది. 5 minutes లో పెట్టుకున్నాం అనుకోండి, 5 minutes నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 1 minute పెట్టుకున్నాం అనుకోండి, 1 minute నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, 1 minute నెక్స్ట్ 1 minute క్యాండిల్ స్టార్ట్ అవుతుంది అనమాట. 57 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా మనకు హయ్యర్ టైం ఫ్రేమ్ పోయే కొద్దీ అట్లా మనకు టైమింగ్ అనేది ఇప్పుడు 30 minutes అనుకోండి, 30 minutes నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 1 hour అనుకుంటే 1 hour నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లా టైం అనేది ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ చార్ట్ లో మీరు ఆల్రెడీ డ్రాయింగ్ వేసుకున్నారు. మొత్తం ఇక్కడ డ్రాయింగ్ వేసేసుకున్నారు. మొత్తం రేపటికి అనాలిసిస్ పెట్టుకోరు. ఇది ఇప్పుడు క్లోజ్ చేయాలనుకుంటున్నాం, ఈ చార్ట్ ఎట్లైనా ఉండాలనుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ మనము సేవ్ అనే ఆప్షన్స్ పెట్టుకుంటే ఇక్కడ మనం నేమ్ ఇచ్చేసి సేవ్ అని పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు సేవ్ అని కొట్టినాం అనుకో, ఈ చార్ట్ అనేది ఇట్లా ఉండిపోతుంది అనమాట. కావాలంటే మనం వేరే పర్సన్ యూజ్ చేస్తారంటే క్రియేట్ లేఅవుట్ అని కొడితే మనం నేమ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 2-3 అనాలిసిస్ అనేటివి సపరేట్ పెట్టుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఇక్కడ మనం డైరెక్ట్ ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఏమైనా మనం చార్ట్లో పెట్టినామో అవి డైరెక్ట్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా? అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.